భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో గరుడ పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రంథం మనిషి మరణాంతరం గమ్యం గురించి మాత్రమే కాకుండా జీవించి ఉన్నప్పుడే జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా విలువైన మార్గదర్శనం ఇస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలివితేటలు, జ్ఞానం, వాక్చాతుర్యానికి అధిపతి బుధుడు కాగా ఉన్నత జ్ఞానం, గురుకృపకు కారుడు బృహస్పతి అని చెబుతారు. అయితే ఈ గ్రహాల అనుగ్రహం పొందాలంటే కేవలం పూజలు చేయడం సరిపోదని, మన ప్రవర్తనలో కూడా మార్పు అవసరమని పురాణం స్పష్టం చేస్తుంది. అపరిశుభ్రత, అలసత్వం, గురువుల పట్ల గౌరవం లేకపోవడం, అబద్ధాలు మాట్లాడటం వంటి అలవాట్లు మన మేధస్సును క్రమంగా బలహీనపరుస్తాయని పెద్దలు హెచ్చరిస్తారు. స్వచ్ఛత ఉన్న చోటే సరస్వతి కటాక్షం ఉంటుందని, వినయం ఉన్న వారికి గురుకృప లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. అలాగే అధిక నిద్ర, సోమరితనం మన ఏకాగ్రతను తగ్గిస్తాయి. మాటలో మాధుర్యం లేకుండా కఠినంగా మాట్లాడితే మనస్సు కలుషితమవుతుంది. అందుకే శుభ్రత, వినయం, క్రమశిక్షణ, సత్యవచనం అనే 4 సూత్రాలనే పాటిస్తే మనలోని జ్ఞానం దీపం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.